Welcome to All Universal TV News channel. Please subscribe, like and share for more updates. స్పెషలైజ్డ్ డిఫరెంట్ క్వాలిటీ వీడియోస్ చేయాలి అంటే ఆ 3 స్టెప్స్ ఏవైతే మనం అనుకున్నామో ఫస్ట్ పాయింట్ ఏంటిది, అసలు మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా ఏంటిది. మీకు ఇంట్రెస్ట్ లేని ఏరియాలో మీరు వెళ్ళి పని చేయలేరు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఏంటిది, మీకు ఏదంటే ఇంట్రెస్ట్, మీకు డిజైనింగ్ అంటే ఇంట్రెస్టా, లేకపోతే మీకు రియల్ ఎస్టేట్ ఫీల్డ్ మీ ఇంట్రెస్టెడ్ ఏరియానా, నెట్వర్క్ మార్కెటింగ్ మీ ఇంట్రెస్టెడ్ ఏరియానా, లేకపోతే లాంగ్వేజెస్ ఇంగ్లీష్ నేర్పడం హిందీ నేర్పడం మీ ఇంట్రెస్టెడ్ ఏరియానా, లేకపోతే కుకింగ్ మీ ఇంట్రెస్టెడ్ ఏరియానా, లేకపోతే అసలు ఏంటిది మీ ఇంట్రెస్టెడ్ ఏరియా ఏంటిది, మీరు ఏ ఫీల్డ్లో అయితే మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. మార్కెటింగ్ అంటే మీకు ఇంట్రెస్టా, హెల్త్ గురించి టిప్స్ ఇవ్వడంలో మీకు ఇంట్రెస్టా, లేకపోతే స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికం మీకు ఇంట్రెస్టెడ్ ఏరియానా, ఏంటి మీ ఇంట్రెస్టెడ్ ఏరియా ఏంటిది, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ తయారు చేయడం ఇంట్రెస్టెడ్ ఏరియానా, కామెడీ చేయడం హాస్యం చేసి ప్రజలు నవ్వించడం ఇంట్రెస్టెడ్ ఏరియానా. ఆ ఇంట్రెస్టెడ్ ఏరియా ఏంటి అన్నది ఫస్ట్ మనం చూడాలి. ఓకే, ఆ ఇంట్రెస్టెడ్ ఏరియాలో కూడా మనం ఇంకా యునీక్ స్పెషాలిటీలోకి వెళ్ళగలగాలి. రెండోది, దానికి ప్రజల్లో డిమాండ్ ఉందా లేదో చూడాలి. మూడోది ఏమనుకున్నామో, దానికి లాభం ఉందా లేదా, ఇన్కమ్ ఉంటుందా లేదా అని చూడాలి. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటిది, ఇంట్రెస్టెడ్ ఏరియా ఏదైతే ఉందో అది మీరు ఫస్ట్ మీ డైరీలో రాసుకోండి. ఎస్, నాకు ఇంట్రెస్టెడ్ ఏరియా ఏముంది, 1 అయి ఉండొచ్చు, 2 అయి ఉండొచ్చు, 3 అయి ఉండొచ్చు. మీకు ఇంట్రెస్టెడ్ ఏరియా అంటే 1, 2, 3 రాసుకోండి. అన్నిటికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటి, ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత ఏంటి, మీకు కన్ఫ్యూజన్ ఇది చేయాలా అది చేయాలన్నా అని ఆలోచనప్పుడు ఆ 2 కూడా రాసుకోండి. 1 అయినా 2 అయినా 3 అయినా కానీ. అయితే మీరు ఇంట్రెస్టెడ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్టెడ్ ఏరియాలో స్పెషల్ యునీక్ పాయింట్ని ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. దీనికోసమే మీకు ఒక టూల్ చెప్తాను, 1, 2 టూల్స్ చెప్తాను. ఫస్ట్ టూల్ ఏంటంటే కీ సెర్చ్ బ్రెయిన్ స్టార్మ్ నిచి ఐడియాస్ అనే టూల్ ఉంది. దీన్ని మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఈ టూల్ను ఓపెన్ చేయండి, కీ సెర్చ్ బ్రెయిన్ స్టార్మ్ నిచి ఐడియాస్. ఇది ఎప్పుడైతే మీరు ఓపెన్ చేశారో, ఇది ఓపెన్ చేసిన తర్వాత మీ ఇంట్రెస్టెడ్ ఏరియా ఏదైతే ఉందో, ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇంగ్లీష్ నేర్పాలి, ఇంగ్లీష్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంగ్లీష్ అనే పదాన్ని అక్కడ టైప్ చేయండి. ఇంగ్లీష్ అని మీరు టైప్ చేశారు. ఇంగ్లీష్ అనే వర్డ్ని మీరు టైప్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి స్పెషల్ కేటగిరీ వర్డ్స్ మీకు అక్కడ బయటకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో మీరు వర్క్ చేయాలనుకున్నారు, ఇంగ్లీష్ మీద మీరు ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, అనేకం ఉండొచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మాట్లాడతారా, లేకపోతే ఇంగ్లీష్ గ్రామర్ గురించి మాట్లాడతారా, ఇంగ్లీష్ వొకాబులరీ గురించి మాట్లాడతారా, ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ గురించి మాట్లాడతారా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్ గురించి మాట్లాడతారా, లేకపోతే ఫారెన్ విజిట్ చేయాలనుకున్నప్పుడు ఫారెన్ లాంగ్వేజ్ గురించి, ఫారెన్ ఇంగ్లీష్ గురించి, అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటన్ ఇంగ్లీష్ గురించి మాట్లాడతారా. ఇంగ్లీష్ సంబంధించి అనేక విషయాలు, అనేక కేటగిరీస్ ఉన్నాయి. ఫలానా ఫీల్డ్ బ్యాంకింగ్ సంబంధించి ఇంగ్లీష్ వేరు ఉంది, కార్పొరేట్ సంబంధించిన ఇంగ్లీష్ వేరుగా ఉంది, మెడికల్ రిలేటెడ్గా ఇంగ్లీష్ వేరుగా ఉంది. ఒక స్పెషలైజ్డ్ ఏరియా తీసుకొని దాని మీద ఏం చేస్తారు. ఐడియాస్ కావాలనుకుంటే ఈ కీ సెర్చ్ బ్రెయిన్ స్టార్మ్ నిచి ఐడియాస్లో మీరు స్పెషలైజ్డ్ ఐడియాస్ మీకు వస్తుంటాయి.